అందరికీ నమస్కారం. అతి త్వరలో మనకి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసలు పుష్కరాలంటే ఏమిటి, నదులకు పుష్కరాలు ఎందుకు వస్తాయి, పుష్కరాల వెనుక ఉన్నటువంటి ఇతిహాసం ఏమిటి, పుష్కరుని చరిత్ర గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని 12 పుణ్యనదులలో నర్మదా నది కూడా ఒకటి. పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి నదికి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే అతిపెద్ద పండుగ పుష్కరాలు. ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. దేశంలోని 12 ప్రధాన పుణ్యనదులకు ఒక్కొక్క నదికి ఒక్కో ఏడాది పుష్కరాలు జరుగుతాయి. అసలు నదికి పుష్కరాలు ఎందుకు వస్తాయంటే, మానవులు తాము చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి పవిత్ర నదులలో స్నానం చేస్తూ ఉంటారు. ఆ పాపాలన్నీ ఆ నదులలో కలియడం వలన నదులు అపవిత్రం అవుతున్నాయి. ఈ విధంగా నదులన్నీ అపవిత్రమై బాధపడుతుంటే చూడలేని పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి తనను ఒక పవిత్రమైన క్షేత్రంగా మార్చమని వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మ సంతసించి దేవగురువైన బృహస్పతి ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఆ రాశికి అనుసంధానమై ఉన్న నదిలో ప్రవేశించి ఏడాది పాటు ఆ నదిలో ఉండమని చెబుతాడు. పుష్కరుడు రాకతో ఆ నదిలో ఉన్నటువంటి అపవిత్రత పోయి ఆ నదీ జలాలు పవిత్రమై ఉంటాయి. పుష్కరుడు నదిలోకి చేరగానే అతనికి ఆతిథ్యం ఇవ్వడానికి సప్త మహర్షులు ఆ నదికి చేరుకుంటారని శాస్త్రవచనం. వారంతా సూక్ష్మ శరీరాలతో ఆ నదికి వచ్చి స్నానాధికాలు ఆచరిస్తారు. కాబట్టి ఈ ఏడాది కాలంలో ఎవరైతే ఆ నదిలో స్నానం చేస్తారో వారి సమస్త పాపాలు పోయి పునర్జన్మ లేకుండా శివ సన్నిధికి చేరుకుంటారని విశ్వాసం. బృహస్పతి ఏ రాశిలో ఉంటే ఏ నదికి పుష్కరాలు వస్తాయి, ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. బృహస్పతి ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించినప్పుడు భారతదేశంలోని 12 పుణ్యనదులకు ఒక్కో ఏడాది ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి మేషరాశిలోనికి ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి, మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణానదికి, తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరి నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి భీమా, అమరజా నదికి పుష్కరాలు వస్తాయని కొందరు అంటారు. కానీ మరికొందరు తమిళనాడులోని తిరునెల్వేలి వద్ద ఉన్న తామ్రపర్ణి నదికి పుష్కరాలు వస్తాయని అంటారు. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. బృహస్పతి ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు రాజస్థాన్లో ఉన్న తపతీ నది పుష్కర వాహినికి పుష్కరాలు వస్తాయి. ఇదే సమయంలో అస్సాంలో ఉన్న బ్రహ్మపుత్ర నది ఒడ్డున కూడా పుష్కర పండుగ వైభవంగా జరుగుతుంది. బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు తుంగభద్రా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు సింధు నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి. ఈ ఏడాది బృహస్పతి వృషభ రాశిలోనికి ప్రవేశించినప్పటి నుంచి, అనగా మే 1వ తేదీ నుంచి 12 రోజుల పాటు నర్మదా నదికి పుష్కరాలు జరుగుతాయి. మరి ఈ పుష్కరాలు ఏడాది పాటు ఉంటాయా? ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం. సాధారణంగా పుష్కరుడు ఏ నదిలోకి ప్రవేశిస్తే ఆ నదికి ఏడాది పాటు పుష్కర వైభవం ఉంటుంది. ఆ ఏడాదంతా ఆ నదిలో స్నానం చేసిన వారికి పుష్కర స్నానం చేసిన ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం. అయితే మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు దేవతలు, గంధర్వులు, సప్త ఋషులు ఆయా నదులలో స్నానం చేసి పుష్కరునికి ఆతిథ్యం ఇవ్వడానికి వస్తారని, అందుకే మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు శ్రేష్టమైనవని పెద్దలు, గురువులు చెబుతారు. ఏది ఏమైనా భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఈ పుష్కర పండుగలో మనమందరం కూడా పాలు పంచుకొని కృతార్థులం అవుదాం.